ఆమోదించేశాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇస్సాకు రెబెకా వాళ్ళ మనసులో ఏశావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. కానీ దేవుని దృష్టిలో కోపం వచ్చింది. దేవుడికి, అరే దరిద్రుడా, ఒక్క పూట కూటి కోసం నేను ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకుంటావు దరిద్రుడా, నిజంగానే పోయింది పోరా, అది యాకోబుదే అని నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదాన్ని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన జ్యేష్ఠుడు యేసయ్య. జ్యేష్ఠత్వపు హక్కు పొందినోడు జ్యేష్ఠుని పొందుకున్నట్టు. జ్యేష్ఠుని తిరస్కరించిన వాడు యేసయ్యని తిరస్కరించినట్టు. అందుకే హెబ్రీ పత్రిక 12లో అన్నాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఈరోజు మనం పొందిన రక్షణ, ఈరోజు మనం పొందినటువంటి నిత్య జీవ స్వాస్థ్యము, ఈరోజు మనం సంపాదించుకున్న యేసు మన జ్యేష్ఠుడు, మన జ్యేష్ఠత్వపు హక్కు సామాన్యమైంది కాదు. ఈ ధన్యత, ఈ భాగ్యం రాజులకు లేదు, రంగప్పలకు లేదు, చక్రవర్తులకు లేదు, అధికారులకు లేదు, ప్రధానులకు లేదు. అల్పుడివి అల్పురాలివైన నీకు నాకు దక్కింది. ఇది ధనవంతులకు లేదు, మిలియనీర్లకు లేదు, బిలియనీర్లకు లేదు, ట్రిలియనీర్లకు లేదు. నీకు దక్కింది ఈ భాగ్యం, నాకు దక్కింది ఈ భాగ్యం. వాళ్ళకి ఎన్నుండి ఏమి లాభం? వారంతా కనిష్ఠుల లెక్కలోకి వచ్చారు కానీ జ్యేష్ఠుల లెక్కలోకి రాలేదు. కానీ మనందరం పరిశుద్ధాత్మ ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై. ఈ జ్యేష్ఠుల సంఘం అంతా రేపు ఎక్కడికి పోయి కూర్చుంటుంది తెలుసా? రారాజు పక్కన సింహాసనం మీద కూర్చుంటుంది. ఈ విలువ తెలియక కులం కోసం కొంతమంది వదిలేశారు ప్రభువుని. వాళ్ళ మతంలో వాళ్ళు చస్తే కబరస్థాన్లోనికి రానీరని, చచ్చిపోతే ఆ మంచం ఈరని, మంచం కోసం కబరస్థాన్ అంటే శ్మశాన వాటికలో స్థలం కోసం కొంతమంది దేవుణ్ణి వదిలిపెట్టేశారు. ఎందుకు వదిలేసావంటే మా వాళ్ళు ఒప్పుకోవటం లేదులేండి. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే మేము చస్తే మాకు శ్మశానంలోకి రానిరంట. నా దగ్గరికి ఒకసారి ఓ తల్లి వచ్చింది, ఇదిగో ఒక మాట అంది. ఏందన్నా? మరే నాకు కూడా బాప్టిస్ట్ తీసుకోవాలని ఉంది, కానీ మరి చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అంది. నేను అన్నాను, ఈగ బ్యాంకులో వేసుకుంటానా లేకపోతే ఏమన్నా దాచిపెట్టుకుంటా? నేనేం చేస్తాను? ఇస్తా. నువ్వు బాప్తీసం పొంది నీ ఆత్మ నిత్య జీవానికి వారసత్వం పొందితే నాకు అంతే చాలు. అంతేగా నీ శవాన్ని నేనేం చేసుకోండి? కాదులే, కొంతమంది ఇయ్యకపోతే కొట్లాట అయింది, మా దగ్గర గొడవ అయింది, అందుకని నాకు ఇయ్యవేమో, మళ్ళీ నువ్వు అబ్బో నీ శవం కోసమే అడ్డం తిరగాలి. ఇక నేను నువ్వు సంతోషంగా రక్షణ పొందు, ఆనందంగా పరదేశకి వెళ్ళిపో. వాళ్ళు అంతగా కోరితే ఆ శవాన్ని నేను ఇచ్చేస్తా, వాళ్ళకి ఇచ్చేస్తాలి, నేనేం దాచిపెట్టుకోలేపో అన్నాను. నిజంగానే ఆ మాట అన్నాను. వచ్చి తీసుకుంది బాప్తీసం. ఎంత భయపడిందో చూడు బిడ్డ. 70 ఏళ్ళు ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మా వాళ్ళు ఒప్పుకోరని కొంతమంది. అరే ఎంతవరకు ఉంటారు నీ కులపోళ్ళు, ఎంతవరకు ఉంటారు నీ మతపోళ్ళు? అసలు ఎవడు వస్తాడు నీ ఆపత్కాలంలో? భూమి మీద నువ్వు ఇబ్బందులు కొలిమిలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు. రేపు చచ్చాక నరకాకినికి పోతున్నా, ఏ మా కులపోళ్ళ నరకాన్ని తీసుకెళ్తారేంది, వదలలే అంటారు. ఎవడని వచ్చి అన్నోడిని కూడా తీసుకెళ్ళేస్తారు. అందులో కులమత భేదములెందుకు, మానవులెల్ల పాపులండి. కులమత భేదములెందుకు, మానవులెల్ల పాపులండి. ధరణిలోన ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ధరణిలోన ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదర, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక
పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. పురుగు చావదు. ఏమండి, మేము ఫలానా క్యాస్ట్ అండి అంటే అవునా మీరు ఆ కులమా, పక్కరండి రా పక్కరండి, పెద్ద 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 కులం వాళ్ళు వచ్చారు, పోనండి అని పంపిస్తారా? మెడకి రాగి బెళ్ళ ఒకటి కట్టి మూర్చ బెళ్ళలాగా వేస్తారు, మెడనేసి తోస్తారు అగ్నిగుండంలోకి. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. అంటే ఏం చెబుతున్నాడు తెలుసా? మొత్తం తేడా అని చెబుతున్నాడు. ఓకే, అయితే ఏందంట? అయితే ఉంది అందరూ పాపులు. అయితే ఏందంట? పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. ఎంత ఘనులకైనా నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఎంత మొత్తుకొని చూస్తున్నా ఒకడికి ఎక్కట్లా. సినిమాలు చూసి యమలోకం నరకలోకం ఎట్టుంటుందని ఫీల్ అవుతున్నారు. వీడు కూడా హీరోలాగా పోయి యముడిని ఆటాడించవచ్చు, యమదూతలకు తగాదలు పెట్టవచ్చు. సినిమాలు చూసి అట్ట కలలుగా అంటున్నారు. అవుతుంది అట్లా? నరకమనగపు దోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. నరకం ఉందని మాకు తెలుసులేవా? తప్పించుకోవడానికి మేము చేసే ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఏం ఏర్పాట్లు చేస్తున్నాం? ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి. పాపము బాపలేవు అండి. చచ్చిపోయినోడు పాపే, తలకొరి పెట్టేవాడు ఇంకా పాపే. ఆ పాపికి ఈ పాపి తలకొరి పెడితే ఆ పాపి మోక్షానికి ఏ పక్క నుంచి పోతాడు నాకు అర్థం కాల. ఏ బజార్లో గుండా పోతాడు? పోయినోడు పాపే, తలకొరి పెట్టేవాడు పాపి అన్నప్పుడు ఈ పాప ఆ పాపికి తలకొరి పెడితే ఆ పాపి ఏ ఏ ఏ రూట్లోంచి పరలోకం పోతాడు, ఏ రూట్లోంచి మోక్షానికి పోతాడు? అట్లెట్లా మరి? అపుత్రస్య గతిర్నాస్తి అని ఉంది కదా. నిజమే, పుత్రుడు లేకపోతే గతి లేదు అని. పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడని ఉంది కదా. నిజమే, పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు. ఏ పుత్రుడు? మనం కన్న పుత్రుడా? మనం కన్న పుత్రుడు వరుస తప్పితే వాడు పున్నామ నరకం భూమి మీద చూపిస్తాడు. అర్థమైందా? వాడు నరకం తప్పించడం కాదు, వాడు భూమి మీదే చూపిస్తాడు. ఏదో దేవుడు మన అందు నుండి వాడు లైన్లో ఉంటే మనకేదో కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ వాడు కర్మగాలి దరిద్రుడయ్యాడు అనుకో, వాడు మనకు చూపిస్తాడు భూమి మీద నరకం. మరి ఏ పుత్రుడి గురించి శాస్త్రం చెబుతుంది అంటే దైవపుత్రుని గురించి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే కుమారుడు లేకపోతే గతి లేదు అని అర్థం. ఏ కుమారుడు? మనం గన్న కుమారుడు కాదు, మనం గన్నా గనకపోయినా. మరి ఆ మాటకు వస్తే కొంతమందికి అచ్చంగా ఆడపిల్లలు పుట్టారు. ఏమండి, నాకు తెలిసిన కుటుంబం ఉంది, అచ్చంగా 9 మంది ఆడపిల్లలు. ఒక్కడైనా మగోడు పుడతాడు ఉంచుకున్నారు, మొత్తం 9 మంది పిల్లలు ఆడపిల్లలు దిగారు. మరి వాళ్ళకి నరకానికేనైంది? కాదు కాదు కాదు. శాస్త్రము చెప్పినటువంటి, లేకపోతే పండితుడు చెప్పిన, లేదా వేదము లేదా సాహిత్యము తత్వము చెప్పినది ఏంటంటే అపుత్రస్య గతిర్నాస్తి అంటే మనం కనే సంతానము కాదు, దేవునిలో నుండి ఉద్భవించే బయటకు వచ్చేటువంటి దైవ కుమారుడు. ఆ కుమారుడు లేకపోతే గతి లేదు. ఎందుకంటే ఆ కుమారుడు జగతి అంటే మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడతాడు. అంటే మన పాపమంతా తన మీద వేసుకొని తన రక్తము ద్వారా మనకు పాప విమోచన ప్రసాదిస్తాడు. ఆ కుమారుడు దయ లేకపోతే ఎవడు కూడా నరకాన్ని
తప్పించుకోలేడు. కాబట్టి అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఆ పుత్రుడు లేకపోతే మనకు నరకం తప్పదని అర్థం. అలాగే కుమారుడు పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడంటే ఎవరాయనా దైవపుత్రుడు, మన పుత్రుడు కాదు. కొంతమంది పుత్రుల దెబ్బకి మెంటలెక్కి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఏందమ్మా నరకం అంటే ఏంటో భూమి మీద చూపిస్తున్నాడు అయ్యా. వాడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదు. ఏం చేస్తున్నాడు? తాగుతాడా? తాగినోడు కదలకుండా వండుకోడు, మమ్మల్ని ఇంటి చుట్టూ తిప్పి కొడుతున్నాడు. ఆ దరిద్రుడు మా మీదకి వస్తున్నాడు. అల్లాడిపోయే తల్లిదండ్రులు ఎందరో. వాడు ఎట తప్పిస్తాడు? వాడు తాగి భూమి మీద నరకం చూపించేవాడు చచ్చిన తర్వాత వాడు మోక్షాన్ని ఇస్తాడా? వాడు కాదు, 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 కానే కాదు. ఎవరు ఆ పుత్రుడు అంటే దైవ కుమారుడైన క్రీస్తు, దైవ పుత్రుడైన క్రీస్తు.